ఈ వీడియోలో మనం అబ్రాడ్‌లో ఎంబీబీఎస్ చేయటానికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి కంప్లీట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. తెలిసిన వాళ్ళకి ఇంకొంచెం రిఫ్రెష్ కోసం, తెలియని వాళ్ళ కోసం ఏంటంటే కొత్తగా నేను అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది. సో, ముందుగా మనం అబ్రాడ్‌లో ఎంబీబీఎస్ చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి నీట్‌లో క్వాలిఫై అయ్యి ఉండాలి. యాస్ పర్ ఎన్ఎంసీ రూల్ ప్రకారం అబ్రాడ్‌లో ఎంబీబీఎస్ చేయటానికి లాస్ట్ 3 ఇయర్స్ నీట్ క్వాలిఫికేషన్‌ని కన్సిడర్ చేస్తారనమాట. అంటే 2024లో కానివ్వండి, 2025లో కానివ్వండి, 2026లో కానివ్వండి. ఈ 3 ఇయర్స్‌లో ఎప్పుడైనా గానీ మీరు నీట్ క్వాలిఫై అయితే మీరు అబ్రాడ్‌లో ఎంబీబీఎస్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో, నీట్ ఎలిజిబిలిటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ కన్సిడర్ చేయాల్సింది ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌లో ఎన్ఎంసీ వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి కోర్స్ వచ్చేసి మనం ఏదైతే కంట్రీలో ఎంబీబీఎస్ చేస్తామో ఆ కోర్స్ 54 మంత్స్ ఉండాలి. అండ్ సెకండ్ వచ్చేసి 12 మంత్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ఉండాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కోర్స్ కరిక్యులమ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్‌లో ఉండాలి. అండ్ ఇంకొకటి మేజర్ ఇంపార్టెంట్ రూల్ ఏంటి అంటే చాలామంది కన్సల్టెంట్స్ చెప్పనిది కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పండి. ఈ రూల్ ఏంటి అంటే ఏదైతే మన కంట్రీలో ఎంబీబీఎస్ చేస్తున్నామో అక్కడ లోకల్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లైసెన్సింగ్‌కి ఎలా ఎలిజిబుల్ అవుతారో ప్రాక్టీస్ చేసుకోవడానికి సేమ్ అదే ఎలిజిబిలిటీ మనకి ఇవ్వాలన్నమాట. ఆ ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది. సో, ఇది చాలా మేజర్ ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా కన్సిడర్ చేయాల్సిన పాయింట్ మీరు. వన్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇండియా వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ రాయాలి. ఎఫ్ఎంజీఈ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్ ఇయర్లీ 2 టైమ్స్ జరుగుతుంది. జూన్‌లో ఒకసారి, డిసెంబర్‌లో ఒకసారి. ఈ 2 టైమ్స్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. 2 టైమ్స్ రాయొచ్చు. వన్స్ ఎఫ్ఎంజీఈ రిజల్ట్స్ వచ్చి అందులో మీరు క్వాలిఫై అయిన తర్వాత ఇండియాలో మీరు 12 మంత్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ చేయాలి. సో, ఇంతవరకు ఎఫ్ఎంజీఈ రాసుకున్న తర్వాత మనం 12 మంత్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ వచ్చిన తర్వాత మనకి లైసెన్స్ వస్తుంది. లైసెన్స్ వచ్చిన తర్వాత వీఆర్ అఫీషియల్లీ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా. సో, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మా పేజ్‌ని ఫాలో అవ్వండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాము. ఇంకా ముందు వీడియోస్‌లో మీకు మరికొంత సమాచారం మీకు ఇవ్వడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాము. ఈ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు మాకు డైరెక్ట్‌గా డీఎం చేయొచ్చు. లేదంటే కింద కామెంట్‌లో పెట్టొచ్చు. మేము మిమ్మల్ని అప్రోచ్ అవుతాం. అంతేకాదు కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న నెంబర్‌కి మీకు కాల్ చేయొచ్చు. వీఆర్ అవైలబుల్ టు టేక్ యువర్ కాల్ అండ్ ప్రతి డౌట్‌ని మేము క్లారిఫై చేస్తాము.